మనం ధ్యానించబోయేటువంటి అంశము క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలు. క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలు. ప్రియ దేవుని వారలరా, గడిచిన పాఠాలలో దేవుడు ఉన్నాడా, ఉంటే ఎవరు, ఆ దేవునితో మనం నేరుగా మాట్లాడగలమా, దేవుణ్ణి చూడగలమా అనేటువంటి అంశాలను మనం ధ్యానించి ఉంటున్నాం. బహుశా మీరు ఆ విషయాలని మర్చిపోలేదు అని అనుకుంటున్నాను. అలాంటి దేవుడిని గురించి ఈనాడు ఆయా క్రైస్తవ సంఘాలలో మేము దేవుణ్ణి చూశామని, దేవునితో మాట్లాడామని, దర్శనము వచ్చిందని, కలలో కనిపించాడని, ఆ దేవుడు ఇదిగో ఈ కార్యము మా ఎడల చేశాడని, ఇలా రకరకాలైనటువంటి సాక్ష్యాలను ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా మా సంఘములో ఇలా జరిగింది అని, మా స్నేహితుడికి ఇలా జరిగింది అని సంఘములోని భక్తులను గురించి అయితేనేమి, లేదా ఒక సాధు సుందర్ సింగ్ గురించి కానివ్వండి, అలాగే భక్త సింగ్ గురించి కానివ్వండి, బ్రనహాము గురించి కానివ్వండి, ఇలా కొంతమంది జనాలలో పాపులారిటీ సంపాదించినటువంటి వ్యక్తులను గురించి సాక్ష్యాలు చెబుతూ, దురదృష్టవశాత్తు ఏం జరిగింది అని అంటే, తమను గురించిన అలాగే వ్యక్తులను గురించిన సాక్ష్యాలు ఎక్కువగా చెబుతూ, వాక్యము దగ్గరికి వచ్చేసరికి 10-15 నిమిషాలకి సరిపుచ్చుకోవటము జరిగింది. సాక్ష్యాలకి నాకు దేవుడు ఈమెయిల్లు చేశాడు, ఆ మెయిల్లు చేశాడు, ఈ కార్యం జరిగింది, ఆ కార్యం జరిగింది అనేటువంటి మనుష్యులను గూర్చినటువంటి సాక్ష్యాలకి గంటల సమయాన్ని కేటాయించటం, క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం చెప్పేటువంటి వాక్యం యొద్దకు వచ్చేసరికి 15 గంట 20 నిమిషాలకి పరిమితము చేయటం అనేటువంటిది జరిగింది. ఎంత తక్కువ సమయం వాక్యం చెబితే అంత పాపులారిటీ అనేటువంటి ధోరణిలోనికి వచ్చారు. ఈ తీవ్రత గడిచిన 10-20 సంవత్సరాల క్రితము ఎక్కువగా ఉండేది. ఆ మధ్యలో ఎక్కువగా ఉండేది. దేవుని కృపను బట్టి సత్య సంబంధమైనటువంటి బోధకుల యొక్క కష్టము వలన అని చెప్పొచ్చు.
వారి బోధనల ప్రయత్నం వలన అని చెప్పొచ్చు. ఏదైతేనేమి బోధించగా బోధకుల యొక్క మనస్తత్వంలో కొంత మార్పు రాక తప్పలేదు. దీనికి మరొక విషయం కూడా తోడైంది. ఏంటి అదేనంటే, లోకములో క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకోవటం, స్వస్థతలు జరిగితే మీ దగ్గర ఇదిగో వీళ్ళ విషయం ఇలాగెందుకుంది, వారి విషయము అలాగెందుకుంది, మీ పాస్టర్కి ఆ జబ్బెందుకు వచ్చింది, ఆ విశ్వాసకి ఈ యొక్క అనారోగ్యము ఎందుకు వచ్చింది, ఫాదర్లు పోపుల వరకు ఆసుపత్రుల పాలవుతున్నారు కదా, అలా ఎందుకు జరుగుతున్నది అనేటువంటి ప్రశ్నలతో పాటు దొంగ సాక్ష్యాలు చెబుతున్నారు, దొంగ మాటలు మాట్లాడుచున్నారు అని క్రైస్తవేతరులైనటువంటి వారి యొక్క దాడులు, వారి ఒత్తిడులు కూడా ఒక కారణము అవుతూ వచ్చింది. అలాగని పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని మాత్రము చెప్పలేము. ఎవరు ఏమీ అనకుండా ఉంటే మరలా పూర్వపు పరిస్థితులు చోటు చేసుకోవటం అనేటువంటిది చాలా త్వరితగతంగా జరిగిపోతుంది. ఎందుకంటే సత్యమునకు ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి మనుష్యుల మనస్తత్వాలు, అసత్యాన్ని ఆలవోకగా అలవర్చుకోగలిగేటువంటి మనుష్యుల మనస్తత్వాలు. ప్రియ దేవుని వారలరా, ఏది ఏమైతేనేమి క్రీస్తును గురించినటువంటి సాక్ష్యము మనుషుల ఆధ్యాత్మిక భక్తి జీవితానికి సరి అయినటువంటి పునాది వేయగలుగుతుంది. క్రీస్తు దేవుని కుమారుడు, దేవుని చిత్తమును ఎరిగినటువంటి వాడు, దేవుని చిత్తమునే తన ఇష్టంగా మలుచుకున్నటువంటి వాడు, దేవుని చిత్తము నెరవేర్చటమే నా జీవిత లక్ష్యము అని బాహటంగా ప్రకటించగలిగినటువంటి వాడు. అలా దేవుని తత్వము ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని తనలో ఇముడ్చుకొని కనపరచగలిగినటువంటి వాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సకల మంచి గుణములు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కలిగినటువంటి వాడు. అతని జీవితము ఉన్నతమైనటువంటిది, ఆదర్శప్రాయమైనటువంటిది, అందరికీ అవసరమైనటువంటిది, ఆరోగ్యకరమైనటువంటిది. ఆ క్రీస్తు దేవునికి నచ్చినటువంటి వాడు, దేవునికి ప్రియమైనటువంటి వాడు. నాకు పిల్లలంటూ ఉంటే ఇలా ఉండాలి అని ఒక గీటురాయిగా చూపించగలిగేటువంటి అర్హత కలిగినటువంటి వాడు. అలాంటి క్రీస్తును మాదిరిగా చూపించి క్రీస్తు యేసు మార్గములో మీరు నడవాలి అని చెప్పి మనబోటి వారికి చూపించబడినటువంటి వాడు. అలాంటి క్రీస్తును గురించి ప్రకటించటానికి కానివ్వండి,
ప్రకటించబడినటువంటి దానిని విని నేర్చుకోవటానికి కానివ్వండి, ఈ జీవితము సరిపోతే అంతకంటే గొప్ప ధన్యత మనకి ఉండదు. కానీ క్రీస్తును గురించి బోధించటానికి, క్రీస్తును గురించి నేర్చుకోవటానికే మనుషులకి ఒక విధంగా చెప్పాలి అనంటే ఈ జీవితకాలం సరిపోవటం లేదు. ఎందుకు సరిపోవటం లేదు అనంటే, వారమునకు ఒక దినమున 1 గంట సమయం కేటాయించటానికే నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితులలో కష్టమైపోతున్నది. ప్రియులారా, ఆ గంట కేటాయించటానికే ఇబ్బంది పడుతున్నటువంటి ఈ ప్రజలకి ఆ సమయంలో కూడా క్రీస్తుని గురించి కాకుండా మనుష్యుల సాక్ష్యాలను గురించి ప్రకటించటం మూలంగా ఇక క్రీస్తుని గురించి ఎప్పుడు తెలుసుకోగలరండి? తెలుసుకోలేరు. ప్రియ దేవుని వారలారా, మరి ఈ విషయమై దేవుడు కానివ్వండి, క్రీస్తు కానివ్వండి, పరిశుద్ధాత్ముడు కానివ్వండి, బైబిల్ కానివ్వండి, భక్తులు కానివ్వండి, అనగా దేవుడు బైబిలు ధృవీకరించినటువంటి అపోస్తలుల లాంటి భక్తులు ఏం తెలియచేశారు, తెలియచేయబడింది అని మనం గమనించినట్లయితే, లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము. దయచేసి మీ అందరికి నా మనవి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా రాసుకోండి, తదుపరి జాగ్రత్తగా పునర్విమర్శన చేసుకోండి. ఇప్పుడు మన ఏకాగ్రతను కోల్పోయామనుకోండి, తర్వాత విషయాన్ని జ్ఞాపకం చేసుకుందామనుకున్నా కూడా జ్ఞాపకం లోనికి రానటువంటి పరిస్థితి. అలాగే రాసుకోవటం మనము మరిచిన తిరిగి మరలా చూసుకొని పునర్జ్ఞాపకం చేసుకోవటం అనేటువంటిది కూడా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అయితే వీటి రెండింటికంటే మిన్నగా అంటే అఫ్కోర్స్ ఏకాగ్రత కలిగి రాసుకోగలుగుతున్నావంటే పరోక్షంగా నీ హృదయం అనేటువంటి పలక మీద కూడా అది వ్రాయబడుతుంది. హృదయం అనేటువంటి పలక మీద వ్రాయబడినటువంటి సంగతి అంత త్వరగా మదిలో నుండి వెళ్ళదు. ఇతరత్రమైనటువంటి సమస్యలు నిన్నేమైనా డిస్టర్బ్ చేస్తే తప్ప నువ్వు అంత త్వరగా ఈజీగా మరిచిపోవు. ఈ లోక సంబంధమైనటువంటి బాధార బందరీలు కొంత మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయినప్పటికీ హృదయంలో నాటబడినటువంటి వాక్యం అనేటువంటి విత్తనం మాత్రం ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటినన్నిటినీ తన్నుకొని ఈ వాక్యం అనేటువంటి ఈ విత్తనము మొక్కగా పెరుగుతుంది. తప్పకుండా అది ఫలితాలని ఇస్తుంది. ఓకే, లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం నుండి మనం చూడగలిగినట్లయితే, యేసు ప్రభుల వారు పునరుత్థానము చెంది పరలోకమునకు ఆరోహణమయ్యేటువంటి క్రమంలో మాట్లాడుచున్నటువంటి మాటలు ఇవి. ఏమని మాట్లాడుచున్నాడు అనంటే, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని. మనం ఇదివరకటి పాఠాలలో చెప్పుకున్నాం, అపోస్తుల కార్యము లాంటి పుస్తకములో కనబడుతుంది.
సమూయేలు మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు యేసును గురించి ప్రకటించటం జరిగిందో ఆ ప్రకారంగా అని అక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమని మాట్లాడబడుచున్నది? మోషే ధర్మశాస్త్రములోను మిగిలిన ప్రవక్తల గ్రంథాలలోను. మోషే తర్వాత ప్రవక్తలు అని మనము గొప్పగా చెప్పుకుంటే ఎవరు? ఒక సమూయేలు, ఒక ఏలియా, ఎలీషా, ముఖ్యంగా యెషై, ఒక యిర్మియా, ఒక జకర్యా, హోషేయ, మలాఖీ, ఇలా అనేకమైనటువంటి ప్రవక్తలు. ఈ ప్రవక్తలు యేసయ్యను గురించి నేరుగా ప్రకటించారు. అందులో దావీదు కూడా ఉన్నాడు. ప్రత్యక్షంగా ప్రవచించినటువంటి వారు కొందరైతే, పరోక్షంగా ప్రవచించినటువంటి వారు కొందరు. అందుకే లేఖనాలన్నీ సువార్తే అని అన్నాడు. ఓకే, ఇలా ప్రవక్తలు ఎంతమంది అయితే ప్రకటించారో కీర్తనలలోనూ అని అన్నాడు. కీర్తనలు అని అనగానే వెంటనే మనకు స్ఫురణలోనికి వచ్చేటువంటి వ్యక్తి దావీదు. అలాగని దావీదు ఒకడే రాయలేదు, ఇంకా భక్తులు కీర్తనలు రాశారు. ఆ కీర్తనలలోనూ తర్వాత మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అనగా మోషే కావచ్చు, అబ్రహాము కావచ్చు, దావీదు కావచ్చు, సమూయేలు కావచ్చు, కోరహు కుమారులు కావచ్చు, యెషై కావచ్చు, యిర్మియా కావచ్చు, ఇలా ఎంతమంది అయితే ప్రవక్తలు నన్ను గురించి ప్రవచించారో అవన్నీ నెరవేరాలని నేను మీతో చెబుతూ వచ్చాను. అయితే నేను చెప్పినట్లుగానే ఇప్పుడు మీ మధ్యలో నెరవేరినవి, అంటే పునరుత్థానముతో నెరవేరింది అని. అంటే ఇప్పుడు ఆయన బెత్లెహేములో జన్మించినది మొదలుకొని గొల్గొతా పర్వతం మీద మరణించి అరమతయి యోసేపు సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినమున పునరుత్థానము చెందినటువంటి చివరి అంకము ఏదైతే ఉందో, ఇంకా ఆరోహణం అనేటువంటి ప్రక్రియ కూడా ఇక్కడ ఉంది. కానీ అది అయిన తర్వాత ఆయన నేరుగా చెప్పలేడు కాబట్టి అవుతున్నటువంటి తరుణములో చెప్తున్నటువంటి మాట, ఇదిగో మీ మధ్యలో నెరవేరుచున్నది, నెరవేరినది. అంటే ఎందుకు చెప్తున్నాడు అనంటే, నేను పుట్టింది మీరు చూడకపోవచ్చు, నేను పెరిగింది కూడా మీరు చూడకపోవచ్చు, కానీ కొంతమందికి అయితే తెలుసు. నేను బెత్లెహేములో జన్మించినప్పుడు గొల్లవాళ్ళు వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, హేరోదుకు తెలుసు, మంది మార్బలానికి తెలుసు. ఇక నేను పెరిగినటువంటి కాలము, నా 12వ ఏట దేవాలయమునకు వచ్చాను, పెద్దలను కలిశాను. ఆ తదుపరి 30వ ఏట లోకములోనికి వచ్చి నా బాధ్యతలను, నా విధులను నిర్వర్తించటం ప్రారంభించాను. అప్పుడు మిమ్మలను నేను పిలిచాను, మీరు వచ్చారు.
ఈ 3.5 సంవత్సరాలు నా వెంట ఉన్నారు. నేనేం మాట్లాడాను, నేనేమి చేశాను, ఏం చేస్తే ఏం జరిగింది, వాటి పరిణామాలేంటి అనేటువంటి వాటన్నిటికీ మీరే ప్రత్యక్ష సాక్షులు. లోకములోని కొందరు సాక్షులు, ఇదిగో మీరు ప్రత్యక్ష సాక్షులు. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా, 45వ వచనం, వారు లేఖనములను గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి, వారి మనస్సు తెరిచి అంటే దాని అర్థం బహుగా అర్థం చేయించి అని. వారి మనస్సును తెరిచి అంటే వారికి బాగుగా అర్థం చేయించి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఇది తప్పకుండా తట్టటము జరుగుతుంది. ఏంటది? క్రీస్తు శ్రమపడి అంటే దాని అర్థం మరణించి అని. ఎక్కడ చెప్పినా కూడా క్రీస్తు మరణించి మృతులలో నుండి లేచుననియు అంటే మరణ సమాధి పునరుత్థానము అనేటువంటిదే క్రీస్తు యేసుల వారి జీవితంలో అతి కీలకమైనటువంటి ఘట్టాలు. ఓకే, లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. అంటే యేసు ప్రభుల వారి మరణ సమాధి పునరుత్థానం గురించి యెరూషలేము పట్టణం మొదలుకొని అనేక ప్రాంతాలలో ప్రకటింపబడి మారు మనస్సుకు పాప క్షమాపణకు అవకాశము కల్పించులాగున ప్రకటింపబడుచున్నవి. అలా ప్రకటింపబడాలి అని ప్రవక్తలు కోరుకున్నారు, ప్రవక్తలు ప్రకటించారు. మలాకీ 1వ అధ్యాయం 11వ వచనం లాంటి సందర్భాలలో ఇలాంటి విషయాలని వెల్లడి చేయటము జరిగింది. కాబట్టి ఇలా ఎంతమంది అయితే ప్రవక్తలు నన్నును గురించి ప్రకటించారో, నేను ఏ విధంగానైతే శ్రమపడి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానము చెందాను, ఆ విషయాలు ప్రకటించబడాలి అని చెప్పి ఏ రకంగానైతే సూచించబడిందో ఆ ప్రకారంగా జరుగులాగున. మరి అది జరగాలి అని అంటే ఎవరు జరిగించాలి అని అన్నప్పుడు 48వ వచనంలో ఈ సంగతులకు మీరే సాక్షులు అని అన్నాడు. అంటే నేను ఇంతసేపు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయో, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు మీకు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు యూదులు కాబట్టి. మోషే ధర్మశాస్త్రము వారికి తెలుసు. అలాగే ఇప్పుడు నేను ఎలా వచ్చాను, ఎలా బ్రతికాను, ఏం బోధించాను, ఎందుకు మరణించాను, సమాధి చేయబడ్డానా లేదా, తిరిగి 3వ దినమున లేపబడ్డానా లేదా అనేటువంటి దానికి మీరు ప్రత్యక్ష సాక్షులు. మిమ్మల్ని మించిన సాక్షులు లేరు. మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పెను. అంటే కంక్లూజన్లో వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు యేసుల వారి యొక్క మరణ సమాధి పునరుత్థానము గురించి ప్రకటించబడాలి. మారు మనసు పాప క్షమాపణను గురించినటువంటి సంగతులు వారికి తెలియాలి. అవి తెలియాలి అనంటే తెలవటము అనేటువంటిది దేవుని సంకల్పము. అయితే వాటిని తెలియచేసేటువంటి అర్హత ఎవరికి ఉన్నది అనంటే దానికి ప్రత్యక్ష సాక్షులైనటువంటి మీకు ఉన్నది. కనుక మీరు వెళ్ళి ప్రకటించండి. అయితే ప్రకటించటానికి తగినటువంటి శక్తి ఊతము రావటం కోసము
మీరు కనిపెట్టండి. అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మీకు వస్తుంది. ఆ తదుపరి కృపా వరములు మీకు అనుగ్రహించబడతాయి. ఆ వరములతో మీరు నన్నును గురించినటువంటి సాక్ష్యము బలంగా ఇవ్వగలుగుతారు అని చెప్పి అపోస్తలకి ఆ చిట్ట చివరగా చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ఉపదేశం. కాబట్టి కీలకమైనటువంటి ఘట్టాలండి, కీలకమైనటువంటి సన్నివేశాలు. అయితే అలా జరుగుచున్నప్పుడు మనం పెద్దగా పట్టించుకోం. మనం రకరకాలైనటువంటి మైండ్ సెట్లతో ఉంటాం. అప్పటికి ఇప్పుడు ఉదాహరణగా యేసుప్రభుల వారు ఇన్ని మాటలు ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు, అయ్యో యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడా అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. యేసయ్య మహిమగల శరీరంతో తిరిగి లేచాడా అని చెప్పేసి కొంతమంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. యేసయ్య ఇలాంటి యేసయ్యను ఆ, ఉమ్, ఈ పరిసయ్యులు, ఈ యూదులు చంపారా, ఇలాంటి ఆయనను చంపారా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే కోర్స్ అలా ఆలోచన రావటం అనేటువంటి తప్పు కాదు, కానీ ఇక్కడ యేసు ప్రభువుల వారు మాకు సూచిస్తున్నటువంటి ముఖ్యమైన ఆ మూల విషయము ఏంటి అనేటువంటి దానిని గ్రహించేటువంటి వారు అందులో తక్కువ మంది ఉంటూ ఉంటారు. రైట్. ఇప్పుడు యేసు ప్రభుల వారు సింగిల్గా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, సింపుల్గా ఏం చెప్పాడు అని అంటే, ఇదిగో నన్నును గురించినటువంటి ప్రత్యక్ష సాక్షులు మీరు వెళ్ళి నన్నును గురించి ప్రకటించండి. అది సింపుల్గా ప్రత్యక్ష సాక్షులు మీరు వెళ్ళి ప్రకటించండి అని అన్నాడు. ఇది అని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అపోస్తలులు యేసుప్రభుల వారు చెప్పినట్లుగానే కనిపెట్టుకొని ఉన్నారు. కనిపెట్టుకొని ఉండినటువంటి తరుణంలో వారు కొన్ని అనుభవాలను పొందుకున్నారు. అనుభవాలను పొందుకున్న తర్వాత ఇక నిజంగానే వాళ్ళు ప్రత్యక్షంగా ఫీల్డ్లోనికి దిగారు. ఆ దిగినటువంటి సందర్భంలో ఇప్పుడు దీనికి కనెక్టివిటీ ఏంటి? కనెక్టివిటీ అని అంటే, యేసయ్య వెళుతూ వెళుతూ మాకేం చెప్పాడు, వెళ్ళిన తర్వాత మాకేం అనుభవంలోనికి వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ వీరు చెప్తున్నారు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇందాక మనం లూకా 24లో ఏం చదువుకున్నాం? అక్కడ ఏం చదువుకున్నాం అంటే, పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడి. పైనుండి శక్తి వచ్చే వరకు పట్టణములో నిలిచియుండుడి అని. అంటే పైనుండి వచ్చేటువంటి శక్తి ఏంటి అని అంటే, యేసయ్య చెప్పాడు కదా, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపించుదును, పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపించును, నేను చెప్పిన సంగతుల్లోని అనేక సంగతులను మీకు జ్ఞాపకం చేయును, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆ పరిశుద్ధాత్మ చేత ఎంతమంది అయితే నడిపింపబడతారో వారు దేవుని పిల్లలుగా అర్హత సాధిస్తారు. ఇలాంటి మాటలు ఎన్నో ఉంటాయి. ఆ మాటలను దృష్టిలో పెట్టుకుంటే, ఆ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. సాక్షులై ఉందురని వారితో చెప్పెను. అంటే ఇప్పుడు ఈ అనుభవాన్ని పొందుకొని వారి వృత్తిలోనికి వారి దిగడానికంటే ముందు లూకా గారు వారిని గురించి ఇస్తున్నటువంటి ఉపోద్ఘాతం ఇది. యేసయ్య ఏం చెప్పెళ్ళాడు, ఇప్పుడు ఏం జరుగుచున్నది,
అనేటువంటి విషయానికి ఆ మధ్యలో ఉండేటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో దాన్ని లూకా గారు ఇక్కడ ప్రస్తావన చేయటము జరుగుతున్నది. ఓకే, అంటే యేసయ్య చెప్పినట్టుగా వారు ఆ శక్తిని పొందుకోవటం కోసం కనిపెట్టుకొని ఉన్నారు. ఎందుకు అనంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకొని నాకు సాక్షులై ఉందురు అని ఆయన చెప్పినటువంటి మాటను బట్టి వీరు సాక్ష్యమును ప్రకటించటానికి సిద్ధపడుచున్నారు లేదా కనిపెట్టుకొని ఉంటున్నారు అనే విషయాన్ని చెప్పాడు. ఓకే, అంటే ఇప్పుడు నాకు సాక్షులై ఉండాలని ఆయన చెప్పాడు, నాకు సాక్షులై ఉండాలని ఆయన చెప్పాడు కనుక వీరు దానికోసం కనిపెట్టుకొని ఉన్నారు అని ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇక మూడో విషయము ఏమిటి అనంటే నిజంగానే వీరు వృత్తి ప్రారంభించిన తర్వాత మనకు తెలుసు పెంతెకోస్తు అనేటువంటి పండగ దినమున వారు కనిపెట్టుకొని ఉండటం, అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వరం రావటం, వచ్చిన తర్వాత ఒక కొత్త అనుభవాన్ని వారు చూడటం, ఇదంతా తెలిసినటువంటి విషయమే. అయితే 1వ అధ్యాయము 1వ వచనం యోహాను సువార్తలోనికి మనం వస్తే సువార్త కాదు, పత్రిక, యోహాను పత్రికలోనికి మనం వస్తే యోహాను గారు రాసినటువంటి పత్రిక అది 1వ అధ్యాయము 1వ వచనము. అందరూ బైబిల్ తీయండి, తప్పకుండా చూడండి. అక్కడ ఏమంటున్నాడు అనంటే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. నిజంగా సాక్ష్యం అంటే ఇదే కదండి. కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, ఆ ప్రత్యక్ష అనుభవము అనేటువంటిది ఉండాలి. ఒరిజినల్గా ఏమి ఉండేనో, ఆ ఉన్నదానిని మేమేది చూచితిమో, ఏది వింటిమో, ఏది నిదానించి కనుగొంటిమో. ఈ కనుగొనటము అనేటువంటి విషయంలో చాలా లోతు ఉన్నదండి. యేసు ప్రభుల వారిని అపోస్తలుడు గుడ్డిగా నమ్మల. ఆయన వారు చేపలు పడుతున్నప్పుడు పిలిచాడేమో, వారు వృత్తికి అప్పటికి చేపలు పట్టేటువంటి వారేనేమో, అవసరమైతే పామర్లు కూడానేమో. కానీ యేసు ప్రభుల వారు బోధించినటువంటి ప్రతి మాటని వాళ్ళు ఏం చేశారు అనంటే ఆయన వెంట ఉండి దీని అర్థం ఏమిటి, దీని భావం ఏమిటి, ఈ ఉపమానం మీరు ఎందుకు చెప్పారు, అది మాకు అర్థం కాలేదు, మరలా చెప్పండి, ఇలా పదే పదే యేసయ్యను అడిగి 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 మరీ తెలుసుకున్నారు దాని భావం ఏమిటి అని. అలాగే యేసయ్య యొక్క జీవన శైలిని దగ్గరుండి మరీ చూశారు. అలాగే ఆయన చేసిన అద్భుత కార్యములు ప్రతి కార్యము వారు దగ్గర ఉండి చూశారు. అలా యేసుక్రీస్తుని గురించి కనుగొన్నారు. కనుగొన్నారు అనంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కనుగొనేటువంటి వారిని శాస్త్రవేత్తలు అని అంటారు. కనుగొనేటువంటి వారిని శాస్త్రవేత్తలు అని అంటారు. ఇప్పుడు ఈ శిష్యులు లేదా అపోస్తలులు శాస్త్రవేత్తలు. ఏ విషయంలో శాస్త్రవేత్తలు అనంటే
ప్రపంచానికి ఎవరికి తెలియనటువంటి సంగతులను, రహస్యాలను వీరు మాత్రమే ఎరిగి కనుగొన్నటువంటి వారు. వీరు మాత్రమే ఎరిగినటువంటి వారు. ఆ కార్యములను ప్రత్యక్షంగా చూశారండి. ప్రత్యక్షంగా చూచారు. ఆ ప్రత్యక్షంగా చూసేటువంటి క్రమంలో యేసయ్య నీళ్ల మీద, సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు, అయ్యా మేము కూడా నడవాలని కుతూహలపడి 4 అడుగులు వేసి తన అనుభవాన్ని ఎరిగినటువంటి వారు వాళ్ళు. సమాజములోనికి వారిని పంపించినప్పుడు అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యములు వాళ్ళు చేస్తూ దయ్యములను వెళ్ళగొట్టి ఆ ఆనందముతో తిరిగి యేసయ్య యొద్దకు వచ్చి, అయ్యా మేము దయ్యములను వెళ్ళగొట్టాము అంటే లాబొరేటరీలో వాళ్ళు పనిచేసి వచ్చారు అప్పటికి. మేము దయ్యములను వెళ్ళగొట్టాము అనంటే సంతోషము. కానీ సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూస్తున్నాను అని అన్నాడు. అంటే అపవాది దాని అనుచరులు అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆ ముఖ్యమైనటువంటి ప్రధాన దూతగా ఉండినటువంటి ఆ అపవాది ఇక రంగంలోకి దిగలేదు, అంటే మీ దాకా రాలేదు. అది మీ దాకా వచ్చినప్పుడు నిలబడినటువంటి వాడు గొప్పవాడు అని చెప్పాడు. ప్రియులరా, అలాంటి సందర్భంలోనే ఒక మూగవానికి దయ్యం పడితే వారు వెళ్ళి ట్రై చేశారు వెళ్ళగొట్టాలని. వాళ్ళ నుండి అవ్వకపోతే మళ్ళీ ఆ కేసు యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య వెళ్ళగొట్టాడు. మీ శిష్యుల యొద్దకు వచ్చాము, వాళ్ళు వెళ్ళగొట్టలేదు, మా వాడి పరిస్థితి ఇలాగుంది అని చెప్పి వాళ్ళు చెప్తే యేసయ్య వెళ్ళగొట్టాడు. ఆ తదుపరి శిష్యులు ఆశ్చర్యపడి, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అడిగారు. మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము అనంటే, విశ్వాసం ఉంటే వెళ్ళగొడతారు అని అన్నాడు. అంటే వారిని స్టడీ చేయిస్తూ లోతుల్లోనికి తీసుకెళ్తున్నాడు. వాళ్ళని స్ట్రెంథనింగ్ చేస్తున్నాడు. హయ్యర్ గ్రేడ్లోనికి తీసుకెళ్తున్నాడు వారిని. అంటే ఇక్కడ అణువణువున ప్రతి క్షణంలో వారిని చాలా జాగ్రత్తగా ఉన్నత స్థితిలోనికి తీర్చిదిద్దుతున్నాడు. మహాజ్ఞానవంతులను చేస్తున్నాడు, మహాబలవంతులను చేస్తున్నాడు, కాన్ఫిడెన్స్ను పెంచుతున్నాడు, ప్రాక్టికల్ నాలెడ్జ్ని పెంపొందిస్తున్నాడు. నేను చెబుతుంటే, చేస్తుంటే, వినటం చూడటమే కాదు, వాళ్ళు కూడా చేయగలిగేటువంటి అనుభవంలోనికి వారు రావాలి. యేసయ్య తాను అనుభవిస్తున్నటువంటి శ్రమలలో వారిని కూడా భాగస్థులను చేశాడు. ఇలా మీకు పరిస్థితి ఉండబోచున్నది, మీరు కూడా దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. ఈ రకంగా వాళ్ళు ఏవేవైతే చూశారో, ఏవేవైతే ఎరిగారో, చివరికి యేసయ్యను సిలువ అరెస్ట్ చేయటం వాళ్ళు చూశారు, తీర్పు తీర్చబడటం వాళ్ళు చూశారు, సిలువ వేయబడటం వాళ్ళు చూశారు, సమాధి చేయబడటం వాళ్ళు ఎరిగారు, తర్వాత సమాధిలో నుండి తిరిగి లేచాడు అనేటువంటి విషయాన్ని కూడా. ఏమండి, మగ్దలేని మరియా ఆదివారం ఉదయాన్నే వెళ్ళి చూస్తే కనిపించకపోవటం, ఆమె పరుగున శిష్యుల యొద్దకి వాళ్ళు రావటం, ఆ శిష్యులు పరిగెత్తుకొని వెళ్ళి సమాధిని చూడటం, అక్కడ కనిపించకపోవటం, గలిలీయకు వెళ్తానని చెప్పాడు అని చెప్పినటువంటి మాటను బట్టి మళ్ళీ గలిలీయలోనికి వీళ్ళు పరిగెత్తుకొని వెళ్ళటం, అక్కడ వారు మేడ మీద గదిలో ఒక గదిలో, మేడ అని ఉండదు అక్కడ, ఒక గదిలో వారు కూర్చొని ఉండటం, ఆ కూర్చొనున్నటువంటి గదిలోనికి తలుపులు వేసినట్టుగా ఉండగానే ఆయన లోపలికి
ప్రవేశించటం, ఇవన్నీ ఎలాంటి అనుభవాన్ని ఇస్తాయో ఒకసారి ఆలోచించండి. ఆ ప్లేస్లో నేను మీరు గనక ఉంటే ఎంత ధన్యులమో, ఎంత పెద్ద అనుభవమో అది. అలాంటి అనుభవాన్ని మేము ఎరిగినటువంటి వారము, కనుగొంటిమి, నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో. వాళ్ళ చేతులు యేసయ్యను తాకి చూశాయట. యోహాను లాంటి శిష్యుడు యేసయ్యకు సమీపముగా ఉండేటువంటి వాడట. తిరిగి లేచిన తర్వాత ఈయనకు గాయాలు ఉండాలి కదా అని మరీ తట్టి చూసినటువంటి వారట. అలా మేము ఏది వింటిమో, ఏది చూచితిమో, ఏది కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి అంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆ అనుభవం మాకుంది. ఆయన తిరిగి లేచినట్టుగానే మీరును తిరిగి లేస్తాము అనేటువంటి నమ్మకము కలిగింపచేస్తున్నది. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. వీళ్ళు ఇంత కష్టపడి దేని గురించి ప్రకటిస్తున్నారట అంటే యేసయ్య అనేటువంటి ఆ నిలువెత్తు జీవమును గురించి, యేసయ్య అనేటువంటి ఆ ప్రత్యక్షతను గురించి వారు ప్రకటించేటువంటి సాక్షులుగా ఉంటున్నారట. అంటే యేసయ్య నన్ను గురించి సాక్ష్యం ఇవ్వండి అని చెప్పి వాళ్ళకు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు కూడా తీర్మానం చేసుకుని బాహ్యపరుస్తున్నది ఏంటి అని అంటే మేము క్రీస్తును గురించినటువంటి సాక్ష్యమును ఇస్తున్నాము అని అన్నారు. అన్నట్టుగానే వారు ప్రకటిస్తున్నప్పుడు ప్రజలందరూ పలు విధాలుగా వారి పట్ల అభిప్రాయపడుచున్నప్పుడు, వీళ్ళేదో లేనిది కానిది చెప్తూ వీరు పేరు ప్రఖ్యాతులను పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళు పూట గడుపుకోవటానికి పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి రకరకాలైనటువంటి కామెంటరీలు వచ్చినటువంటి తరుణంలో పౌలు గారు రాసినటువంటి మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, 5, 6 కలిసి ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అంధకారము, అవును, ఒకప్పుడు మా హృదయాలు అంధకారమైనటువంటి చీకటితో నిండినటువంటివి, పాపమయమైనటువంటి బ్రతుకులు మావి. అయితే క్రీస్తు యేసు రూపంలో వెలుగు మా హృదయంలోనికి వచ్చింది. అది మాకు ప్రత్యక్ష అనుభవం. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుటలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మాట. మేము మమ్మును గురించి ప్రకటించుకొనుటలేదు. సాక్ష్యాల పేరట బోధకులు ఎక్కువగా వాళ్ళ చరిత్రని ముందు పెట్టుకుంటూ ఉంటారు. ఏదో సంవత్సరంలో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఏదైనా సందర్భం వచ్చి ఆ లైన్ను తీసుకురావటానికి చెప్పారు అని అనుకుంటే అది వేరే విషయం. కానీ పనిగట్టుకొని మా సాక్ష్యాలంటూ ప్రకటిస్తూ ఆ సాక్ష్యాలను రికార్డులు చేసి ఒకప్పుడు సీడీలు అమ్మారు.
అంతకంటే ముందు క్యాసెట్లను అమ్మారు. పలానాయన సాక్ష్యం, పలానాయన సాక్ష్యం, విషం దాగిన ఆయన సాక్ష్యం, పాము గరిచిన ఆయనటువంటి సాక్ష్యం. మమ్మును గురించి మేము ప్రకటించుకోవటం లేదు. వాళ్ళే ఆ మాట అన్నారండి. వారే మమ్మును గురించి ప్రకటించుకోవటం లేదు అని అన్నప్పుడు మనమెంతటి వారం అండి? మన బ్రతికెంత అండి? మనం ఎంతటి వారము? మన బ్రతికెంత? మన సాక్ష్యాలను ప్రకటించుకోవటానికి అపోస్తల లాంటి అగ్రులే మమ్మును గురించి మేము ప్రకటించుకోవటం లేదు అని అన్నప్పుడు మనల్ని గురించి ప్రకటించుకోవటానికి మనం ఎంతటి వారం? మనలో ఉన్నటువంటి గొప్పతనం ఎంత? మనలో ఉన్నటువంటి మాదిరి ఎంత? పిల్లరా, ఎవరితో పోల్చుకున్నప్పుడు? అపోస్తలులతో పోల్చుకున్నప్పుడు. ఇక క్రీస్తుతో పోల్చుకుంటే అసలు సంబంధమే ఉండదు. చాలా అంటే మీన్స్ చాలా దూరం, చాలా వ్యత్యాసం. మేము మమ్మును గూర్చి ప్రకటించుకున్నట్టు లేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి, ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఏసే మన ప్రభువు, ఏసే మన రక్షకుడు, ఏసే మనకు మార్గం, సత్యం, జీవం అని ప్రకటిస్తున్నాం. మమ్మును గురించి మరి మీరెవరు అని అడిగితే అలాంటి వార్తను మీ యొద్దకు మోసుకొచ్చేటువంటి పరిచారకులము. పనోళ్ళం మాత్రమే మేము, పనోళ్ళమే. మీకు జీవమును ప్రసాదించేటువంటి వారం కాము అని ఇక్కడ సుస్పష్టంగా వారు తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు యేసును గురించినటువంటి సాక్ష్యము మేము ఇచ్చేటువంటి వారమే తప్ప మమ్ములను గురించి మేము సాక్ష్యం చెప్పుకునేటువంటి వారము కాము అని అన్నారు. ప్రియా దేవుని వారలారా, ఇందులో మనం గమనించింది ఏంటి? ఇందులో మనం గమనించింది ఏంటి? ప్రవక్తలందరూ కూడా యేసయ్యను గురించి చెప్పారు. సువార్త అంటే ఏంటి అనేటువంటి పాఠంలో మనం ఏం చెప్పుకున్నాం? యేసుక్రీస్తుల వారు మన పాపముల నిమిత్తము మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానం చెందెను. మళ్ళీ సువార్త అంటే ఏంటి అనేటువంటి దానికి మరొక వచనాన్ని చెప్పుకున్నాం. అది పేతురుపత్రికలోని వచనాన్ని చెప్పుకున్నాం. గడ్డి ఎండెను, పువ్వు వాడిపోయెను అని చెప్తూ కిందికి వచ్చేసరికి ఆ సువార్త ఈ లేఖనములే అని అన్నాడు. ఈ లేఖనాలే సువార్త అని అన్నాడు. అంటే బైబుల్ అనేటువంటి ఈ పుస్తకములో ఎన్ని లేఖనాలైతే ఉన్నాయో ఆ లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తును గురించే ప్రస్ఫుటము చేస్తున్నవి, తెలియచేస్తున్నవి. ఆ సంగతులన్నిటినీ అంటే ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారో, ఎన్ని పుస్తకాలు రాయబడ్డాయో వాటన్నిటి సారమును 3.5 సంవత్సరాల జీవిత కాలంలో అపోస్తలులైనటువంటి వారు అద్భుతమైనటువంటి అనుభవాన్ని గడించి ఉంటున్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి అనుభవాన్ని గడించి ఉంటున్నారు. ఆ సంగతులన్నీ యేసయ్య దగ్గరుండి చూపించాడు, ఆయన నేర్పించాడు, ఆయన ఫీల్డ్లోనికి పంపించి అనుభవాలని పంచి పెట్టించాడు ఆయన. అలా ప్రతి అనుభవాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి, ఇదిగో దీనికి మీరు ప్రత్యక్ష సాక్షులు, దీనికి మీరే ప్రత్యక్ష సాక్షులు. అదే ప్రవక్తలు చెప్పినట్టుగా నన్ను గురించి మీరు ప్రకటించండి, మారు మనస్సును, పాప క్షమాపణను ప్రజలకి కలుగులాగున చేయండి. అయితే అంత శక్తి వచ్చేంత వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి.
అని ఆయన వెళుతూ చెప్పినటువంటి మాటలవి. అందుకోసమే మేము కనిపెట్టుచూ ఉన్నాము అని చెప్పి వారు కనిపెట్టుకొని ఉండినటువంటి ఆ ప్రజలలో ఒకడు, వారు కనిపెట్టుకొని ఉండటము, ఏది అపోస్తలులు కనిపెట్టుకొని ఉండటము అనేటువంటి దానిలో ప్రత్యక్ష సాక్షి ఎవరయ్యానంటే లూకా. ఇప్పుడు యేసయ్య చెప్పిన దానికి ఆ ఆ ప్రకారంగా కనిపెట్టుకొని ఉంటున్నటువంటి అపోస్తలులకి సాక్షి ఎవరయ్యానంటే లూకా గారు. అందుకే లూకా గారు అపోస్తలులు చేసినటువంటి కార్యములన్నిటిని గురించినటువంటి పుస్తకాన్ని రాశారు ఆయన. ఓకే, అలా కనిపెట్టుకొని ఉన్నటువంటి వారు ఇందాక మనం చదువుకున్న వచనంలో ప్రస్ఫుటం చేశారు. ఏమని? మేము దేనిని వింటిమో, దేనిని చూచితిమో, దేన్ని కనుగొంటిమో, దేనిని మేము కల్లారా మేము ఏంటి చేతులతో తడిమి చూచితిమో, ఇవన్నీ మేము ప్రత్యక్ష అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వారము. దానిని గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. దాని గురించి సాక్ష్యం ఇచ్చున్నాము. ఆ యేసు అనేటువంటి జీవమును గురించి మేము సాక్ష్యం ఇచ్చేటువంటి వారమే తప్ప మమ్మును గురించి మేము ప్రకటించుకునేటువంటి వారము కాము. మేమెవరము అనంటే పనోళ్ళము అని అన్నాడు ఆయన. మేమెవరము అనంటే పని వాళ్ళము. ఏం పని చేస్తారు మీరు అనంటే యేసయ్యను గురించినటువంటి విషయాన్ని ప్రజలకి ఎరుగ చేస్తాము. అంటే మేము టీచర్లము, లేదా మేము మాట్లాడువారము, ఎరుక చేసేటువంటి వారము, అదే కదా మేము చేసేటువంటి పని అది అని అన్నాడు. ఇక్కడే మనం కొంచెం తీక్షణంగా ఆలోచించాలి. యేసయ్య ఏం చెప్పమన్నాడు? నెంబర్ 1, అపోస్తలులు ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చెప్పబడుచున్నది, ఏం చెప్పబడటం లేదు, ఏం చెప్పబడటం లేదు. ఒక ఆరాధనలోనైనా, ఒక పబ్లిక్ మీటింగ్లోనైనా, లేదంటే దైవ సంబంధమైన కార్యము అని చెప్పబడుతున్నటువంటి ఏ కార్యములోనైనా హంగులకి, ఆర్భాటాలకి, ఆనందాలకి, సంతోషాలకి, వినోదాలకి, సాక్ష్యాలకి వేయబడుచున్నటువంటి పెద్దపీట వాక్యానికి వేయబడటం లేదు. అన్నింటికీ సమయం ఉంటుంది. మళ్ళీ ఎవరైనా చిన్నబుచ్చుకోగల, అందరినీ ప్రోత్సహించుకోవాలి, అందరినీ ఎంకరేజ్ చేసుకోవాలి అని చెప్పి ఒకరికి ప్రార్థన, ఒకరికి పఠనము, మరొకరికి సాక్ష్యము, మరొకరికి ఇంకా కల్పించి 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 ఇతడు విశేష చెప్తాడు. ఏమండి? అలా అందరికీ అవకాశాల పేరట గంటలు గంటలు సాగదీసి చివరికి వచ్చేసరికి సమయం అయిపోతుంది గనక మనం త్వరగా 2 మాటలు చూసుకొని ముగించుకుందాము. ఏంటి? అన్నింటికీ అంత పెద్ద పీట వేసి క్రీస్తు యేసును గురించిన సాక్ష్యం, అవసరమైనటువంటి సాక్ష్యం, ప్రకటించమని చెప్పబడినటువంటి సాక్ష్యం, ప్రకటించవలసినటువంటి సాక్ష్యం దగ్గరికి వచ్చేసరికి సమయం లేదు అని చెప్పి వాక్యాన్ని, క్రీస్తు త్యాగాన్ని, దేవుని ఉద్దేశాన్ని అవమానపరుస్తావా? దానికి చిన్న పీట వేస్తావా? దానికి చిన్న పీట వేస్తావా? ఎంత తప్పుడు పని చేస్తున్నది క్రైస్తవ సమాజం, ఎంత అన్యాయం చేస్తున్నది వాక్యానికి. ఇది అర్థం కానటువంటి వారికి పెద్ద విషయం కాదండి, అర్థమైనటువంటి వారికి దాని ఆవేదన తెలుస్తుంది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే అర్థం కానటువంటి వారి మెజారిటీ ఎక్కువగా ఉంది, అర్థమైనటువంటి వారి యొక్క సంఖ్య మైనారిటీలో ఉంది. ఈ మెజారిటీలో మైనారిటీలో ఉన్నటువంటి వ్యక్తి
లేదండి మనం మిగిలిన విషయాలను తగ్గించుకుందాం. ఈయనకు అవకాశం ఇవ్వాలి, ఆయనకు అవకాశం ఇవ్వాలి, వచ్చినటువంటి వాళ్ళ స్టేజ్ మీద ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి, కిందున్నోళ్ళకి ఇవ్వాలి, మీదున్నోళ్ళకి ఇవ్వాలి, నేను మొహమాటాలకెళ్ళి వీళ్ళకి అవకాశాలకు ఇచ్చుకుంటూ పోతే వాక్యానికి సమయం సరిపోవట్లేదు. వాక్యానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించుకుందాం, మిగిలిన వాటికి తక్కువ చేయించుకుందాం అంటే ఏ అన్న అంత ఒక టైపు. ఆయన అసలు ఎవరిని వాక్యమే వాక్యం వాక్యమే అంటారు తప్ప వచ్చినటువంటి వాళ్ళని ఎలా గౌరవించుకోవాలో తెలియదు, ఎలా చేర్చుకోవాలో తెలియదు, ఎలా వారిని స్నేహం చేసుకోవాలో తెలియదు, ఎలా కలుపుకోవాలో తెలియదు. అందుకే ఆయన ఒంటరోడు అయిపోతున్నాడు, ఒంటరి పోరాటం జరుగుతున్నది. ఇలాంటి మాటలే మన వాళ్ళతోటే మన వాళ్ళతోటే. అసలు మనకు కావలసింది ప్రజల మెప్ప, ప్రజల సాన్నిధ్యమా, దేవుని మెప్ప, దేవుని సాన్నిహిత్యమా? మర్చిపోకూడదు. దేవుడిది ఏదైనా నెరవేరుస్తున్నాము అని మనం కోరుకుంటే, దేవుని మనసంటూ ఆంతరంగం అంటూ ఏదైనా ఉన్నది అనంటే అది ప్రజల యొక్క పర్సెప్షన్లోనే ఉంటుంది. మర్చిపోకూడదు. నన్ను ప్రేమించిన వాడు అంటే ప్రజలను ప్రేమించినటువంటి వాడు నన్ను ప్రేమించినటువంటి వాడే అని అన్నాడు. ప్రజలకు పెట్టినటువంటి వాడు నాకు పెట్టినటువంటి వాడే, ప్రజలను సంతృప్తిపరిచినటువంటి వాడు నన్ను సంతృప్తిపరిచినటువంటి వాడే. అంటే దేవుడి యొక్క ఆలోచన ఏదైతే ఉంటున్నదో అది నెరవేరుస్తే ఆటోమేటిక్గా ప్రజల కోసము పాటుపడినటువంటి వారము అవుతాము. కనుక మనము ప్రధాన పీఠిక దేనికైనా ప్రధాన ప్రధాన ప్రాధాన్యత దేనికైనా ఇవ్వాల్సి ఉన్నదా అనంటే అది క్రీస్తుని గురించినటువంటి సాక్ష్యము ఇవ్వటానికి, అంటే వాక్యం చెప్పటానికి మాత్రమే ప్రధాన పాత్రను పోషించాలి తప్ప మనల్ని గురించి ఇంకా మిగిలినటువంటి వాటిని గురించి వాటికి ప్రాధాన్యతను ఇవ్వకూడదు. చెప్పాను కదా, ఏదైనా ఉన్నది అంటే ఉదాహరణకి పేతురు గారు మీరు ఎలా ప్రభువు నమ్ముకున్నారు, అంతకుముందు మీరు ఏం చేసేవారు అనేటువంటి ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి కుతూహలము ఎవరికైనా ఉంటే ఆ సందర్భంలో నువ్వు ఏమైనా చెప్పావు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అంతేగాని అది పక్కకు పెట్టి సాక్ష్యాల పేరట పనిగట్టుకొని దీనికి గంటలు గంటలు కేటాయించటం అనేటువంటిది అది న్యాయబద్ధమైనటువంటిది కాదు. ప్రియులారా, ఈరోజు ఈ 4 వచనాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రాథమిక సంగతులని మనం ఆలకించాం. మిగిలిన సంగతుల్ని వచ్చే వారము అంటే వచ్చే పాఠంలో మనము ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలను ధ్యానించాం. విన్న మాటలు వ్యర్థం కాకుండా మా హృదయాలలో అర్థవంతంగా ఫలించటానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో మమ్మల్ని అందరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. విలువైన ఈ జీవిత కాలంలో ఎరగవలసినటువంటి సంగతులను ఎరిగి నిర్వహించాల్సినటువంటి పాత్రను నిర్వహించి మీ సంకల్పం చొప్పున బ్రతికిన వారమని సాక్ష్యమును సంపాదించుకొని మీ ఆశీర్వాదమునకు మేము పాత్రలముగా ఉండగలిగేటువంటి ధన్యతని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. వారిని వారి కుటుంబాలను దీవించండి, మీ అందున భద్రపరచండి. ఈ దినపు పనులలో మీరు తోడై ఉండండి. మమ్మలను మేము మీ పాద సన్నిధిలో ఉంచుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి అత్యంత ఉన్నతమైన మహిమగల శక్తిగల నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ
విన్న మాటలను అనుసరించి ఆత్మీయ జీవిత ప్రయాణమును కొనసాగించాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమెన్. ఆమెన్.